రాజధానిలో భూసేకరణ చట్టం అమలు చేసే విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. బలవంతంగా రైతుల భూములు తీసుకుంటే తాను రంగంలో దిగుతానన్నారు. రైతులకి నచ్చజెప్పి ఒప్పించి భూములు తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. చర్చల ద్వారానే భూములు తీసుకోవాలంటున్నారు పవన్ కళ్యాణ్. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకున్నాం. రమేష్ ఓవైపు భూసేకరణ తప్పకపోవచ్చనే సంకేతాలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఉత్తర్వులు వెలువడడం లాంఛనమే అనే రీతిలో ప్రభుత్వ వైఖరి కనిపిస్తుండగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇదేమిటి విశ్లేషణ? భూ సమీకరణ ద్వారానే రాజధానికి అవసరమైనటువంటి భూములన్నీ కూడా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటికే 33,000 ఎకరాలకు సంబంధించి భూ సమీకరణ పూర్తయిందన్నట్టుగా రికార్డులు చెప్తున్నాయి. అయితే ఇంకా 800 నుంచి 1000 ఎకరాల వరకు కూడా భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. భూ సమీకరణకు సిద్ధపడని అంగీకరించినటువంటి రైతుల నుంచి, యజమానుల నుంచి భూ సమీకరణ చట్టం ప్రకారం భూములను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా మారాయి. గతంలో తుళ్లూరులో పర్యటించిన పవన్ సమీకరణ ద్వారా భూములు తీసుకుంటే ఇబ్బంది లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం భూ సేకరణ చట్టం ద్వారా భూములను తీసుకునే పరిస్థితి వస్తే ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనే దానిపై రాజకీయంగా కూడా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజు ఆయన చేసిన కామెంట్, ఆయన ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా చూసుకున్నట్లయితే భూ సేకరణ చట్టం ద్వారా సేకరిస్తే మాత్రం తాను వ్యతిరేకిస్తానని, కార్యాచరణ ద్వారా ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాన్ని రూపొందించుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఒక 800 నుంచి 1000 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చట్టం ద్వారా సేకరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా చాలా మంది రైతులు కోర్టులను ఆశ్రయించడం ద్వారా తాను ఇచ్చినటువంటి అంగీకార పత్రాలను వెనక్కి ఇవ్వాలని కూడా అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రకంగా చూసుకుంటే భూసేకరణ చట్టం ద్వారా తీసుకునే ల్యాండ్ ఎక్కువగానే ఉంటుంది, 1000 ఎకరాల్లోనే ఉంటుంది అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంలో ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కొంచెం కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా చెప్పొచ్చు. ఈయన ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్లి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మనం చెప్పవచ్చు. పరితోష్. రమేష్, మరోవైపు భూసేకరణకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన రైతులు కూడా అప్పుడు సానుకూలంగానే ఉత్తర్వులు వచ్చాయి. దానికి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా సాగుతున్నాయి, ప్రభుత్వ వైఖరి ఏమిటి? కోర్టు పై ఈ విషయం ఇప్పటికే కోర్టులో జరిగింది. ముందు 300 రైతులు మాత్రం, ఏదైతే నది ఒడ్డున ఆనుకుని ఉన్న 4 గ్రామాల రైతులు మాత్రమే కోర్టుకు వెళ్లారు. తర్వాత కోర్టు ఇచ్చినటువంటి ఇంటీరియం ఆర్డర్స్ ప్రకారం రైతుల సంఖ్య కూడా పెరుగుతూ పోయింది. దాదాపు 1000 మంది పైగా రైతులు భూములు ఇచ్చేందుకు వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేసినటువంటి కామెంట్, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ తో మరికొంతమంది దీనికి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఒక అండ వాళ్ళకు దొరికిందనే అభిప్రాయం కూడా వారి నుంచి వ్యక్తం అవుతోంది. కోర్టుకి ఆశ్రయిస్తున్న రైతుల సంఖ్య పెరగడం, పవన్ కళ్యాణ్ కార్యాచరణకు దిగుతానని ప్రకటన చేయడం ప్రభుత్వానికి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. పరితోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.